దీన్ని ఎండ్ చేయడానికి ఒకసారి తమ్మనన్నతో ఇది మీటింగ్ ఎండ్ చేయిస్తాను. దాన్ని చెప్పండి. నిజంగా సుజిత్ ఇంత మాట్లాడదని నేను అనుకోలేదు. నిజంగా నేను షాక్ ఆఫ్ మై లైఫ్. నేను నిజంగా అసలు నిజంగా ఏం ట్వీట్ పెట్టాలి, ఏం చేయాలి, నేను టెక్స్ట్ పంపిస్తే కానీ పెట్టేవాడు కాదు. పండిపోయి ఉన్నానా ఇది అవ్వాలనే నేను ప్రే చేసుకున్నాను. ఇలా నువ్వు ఈరోజు ఇలా సార్ ముందర నువ్వు ఇంతసేపు మాట్లాడావంటే ఎంత పెద్ద విషయం తెలుసు. ఓజీ ఈజ్ లైక్ అ మిరాకిల్ ఫర్ అస్. మాకు బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ లాగా. అంటే ఈ సినిమా తర్వాత ఒకటి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే ఉండాలి. అలా చాలా అసలు ఒక భయంతో అసలు ఏసీ రూమ్లోనే చెమటలు కార్చుకుంటూ పనిచేసాం నేను సుజిత్ ఏ విషయం సీరియస్గా తీసుకోడా. అవునానా అంటాడు. డ్యూడ్ నిజంగా నీకు అర్థం అవుతుందా నువ్వు ఏం సినిమా చేస్తున్నావు? అవును నాకు తెలుసునా, బట్ అలా అంటాడు. సో సుజిత్ ఎప్పుడు ఒక సర్ఫేస్ లెవెల్లో మెయింటైన్ చేసేవాడు, కోపాన్ని, హైని, దాని తర్వాత చాలా విషయాలు, ఎమోషన్స్ చాలా బ్యూటిఫుల్గా తీసుకుంటాడు. అక్కడ నాకు చాలా నచ్చేశాడు సుజిత్ నిజంగా. బికాస్ ఎమోషనల్ బ్యాలెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అన్ని పనిలోనే పెడతాడు. సో నాలాంటి ఒక మిర్రర్ గైని నేను లైఫ్లో మళ్ళీ ఒక పరిచయం అయింది నాకు. బికాస్ నా ఎమోషన్స్ అంతా మ్యూజిక్లోనే పెడతానమాట. ఈ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఒకటి కీబోర్డ్ ఇరుగుతుంది, లేకపోతే స్పీకర్ పెళ్తుంది. సో మళ్ళీ మధ్యలో క్రికెట్ వచ్చి, యాక్చువల్లీ నేను క్రికెట్ ఆడాం, అందుకే కొంచెం ఒళ్ళి నొప్పిలు అందరికీ. మేము అందరం క్రికెట్ ఆడాం నిన్న. వి ఆల్ ప్లేడ్ క్రికెట్. సో అంటే సచ్ ఎ ఫెంటాస్టిక్ టీమ్. రాత్రి పగలు అసలు ఒకరు కూడా ఒకరు ఆవలింతలతో ఒకరిని కూడా చూడలేదు నేను లాస్ట్ 25 డేస్లో. అలా చూడలేదు. అందరూ ఎనర్జీ, అన్నా చెప్పు ఏం చేయాలి, అలా ఉన్నారా. సో లైక్ అ ఫెంటాస్టిక్ టీమ్ టు వర్క్ విత్. అండ్ ఓజీ ఈస్ అ ఫెంటాస్టిక్ జర్నీ, మా లైఫ్లో జరిగిన బ్యూటిఫుల్ జర్నీ. సుజిత్, మనం పవన్ కళ్యాణ్ గారికి సినిమా చేయట్లేదు, మనం ఒక లీడర్కి సినిమా చేస్తున్నాం. ఒక జనసేన లీడర్కి చేస్తున్నాం. సో ఈజ్ ఓన్ బై పీపుల్ నౌ. సో మనం ఎలా చేయాలి, హౌ వీ షుడ్ గెట్ ద హైస్ ఇన్ ద ఫిలిం, ఎలా జాగ్రత్తగా దాన్ని హై తీసుకెళ్ళాలి, ఎలా. బికాస్ జనాలు ఓన్ చేసుకున్న మనిషిని ఆ రోజు ఆల్రెడీ చాలా, అంటే వీ నో హౌ ప్యూర్ అవర్ కల్స్ ఆర్. వాళ్ళని నేను కల్స్ అనే పిలుస్తాను. సో నాకు సుజిత్కి, బికాస్ నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా అక్కడే ఉంటాను కాబట్టి ఇంట్లో తక్కువ ఉంటాను, సోషల్ మీడియాలోనే ఎక్కువ ఉంటాను. సో ఐ వాజ్ టెల్లింగ్ సుజిత్ ఎవ్రీథింగ్. సుజిత్, దిస్ ఇస్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. సుజిత్ ఇలా అనుకుంటున్నారు, సుజిత్ అలా అనుకుంటున్నారు సుజిత్. సో వీ షుడ్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ దిస్ అని. సో సుజిత్ వాజ్ లైక్ ఫెంటాస్టిక్లీ డ్రైవింగ్ ద కార్ విత్ మీ. ఐఎమ్ సో వాజ్ ఎంజాయింగ్. అండ్ మా గ్రాడ్యుయేషన్, వీఆర్ సీయింగ్ ద హై ఆఫ్ అవర్ లీడర్. మా లీడర్ని హై చూస్తున్నాం. ఎలక్షన్స్కి వారాహి బండిలో సార్ వెళ్తున్నప్పుడు ఒక హై, అక్కడికి వెళ్ళి స్పీచెస్ ఒక హై, దాని తర్వాత విన్ అయినప్పుడు ఒక హై. సో ఇవన్నీ మాకు చాలా ఎనర్జీ ఇచ్చింది సినిమాకి. నెక్స్ట్ ఎలా కొట్టాలి, ఎలా చేయాలి, దీని తర్వాత మన సినిమా వస్తుంది, అసలు మామూలుగా ఉండకూడదని. బేసికల్గా ఇది మా సక్సెస్ కాదు, ఇది ఆల్ పవర్ స్టార్ ఫ్యాన్స్కి సక్సెస్. వాళ్ళ ఫ్యాన్స్కి 100% సక్సెస్ ఇది. బికాస్ every fan nook and corner of the world worked for this film. సినిమా లాస్ట్ మినిట్లో ప్రింట్ వెళ్ళినా కూడా బై హ్యాండ్ వాళ్ళ సొంత కార్లో ఖర్చు పెట్టుకుని మొత్తం సినిమా ఎవ్రీ ప్లేసెస్లో ఆన్ టైం రిలీజ్ అయినట్టు చేసిన ఎవ్రీ పవర్ ఫ్యాన్కి హ్యాట్స్ ఆఫ్. మీరు నిజంగా చాలా కష్టపడ్డారు. నేను ట్విట్టర్లో చూస్తున్నాను, అమెరికన్లోనే మేము పడుకోలేదు కాబట్టి డే నైట్ మేల్కొనే ఉన్నాం. ట్విట్టర్లో మెసేజ్ వస్తుంది, నన్ను ట్యాగ్ చేసి వస్తుంది, ఎవరికైనా ఒక 500 మైల్స్ వెళ్ళి డ్రైవ్ చేసే కెపాసిటీ ఉండే కార్ వాడు ఎవరైనా కావాలని. వెంటనే ఒక 20 మెసేజ్లు, మేము వెళ్తాం అని. సో పీపుల్స్ ఓన్డ్ ఫిలిం, వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు కంప్లీట్గా. ఈవెన్ ఫ్రమ్ మెర్చండైజ్, వాళ్ళు ఓన్ టీషర్ట్స్ చేసుకోవడం, వాళ్ళ ఇలాంటి హుడ్డీస్ చేసుకోవడం, బండనాస్ చేసుకోవడం, కత్తిలు చేసుకోవడం. చిన్న పిల్లలు వాళ్ళ డ్రాయర్లు ఊడిపోతున్నా కూడా పాపం ఓజీ టీషర్ట్స్ ప్యాంట్స్ వేసుకుని తిరుగుతున్నారు. ఎంత క్యూట్గా ఉండిందంటే, ఎంత బ్యూటిఫుల్గా ఉండిందంటే. సో అది మా ఇంకా బాగా రెస్పాన్సిబిలిటీ తెచ్చింది మాకు సుజిత్కి. సుజిత్, దిస్ హౌ పీపుల్స్ ఆర్ ఓనింగ్. నువ్వు జనాల దగ్గరికి వెళ్ళిపోయిన సినిమా, ఇంకా మనం వీ హ్యావ్ టు పుట్ మోర్ జాగ్రత్తగా ఏమేమి చూసుకుందాం. ఇంకా నూక్ అండ్ కార్నర్ చిన్న విషయాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నామండి. సో దట్స్ హౌ మీరు ఇచ్చిన మాకు ఒక సక్సెస్ మళ్ళీ మేము మీకు ఇస్తున్నాం అంతే. సో దిస్ ఇస్ లైక్ గివ్ అండ్ టేక్, అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ అవర్ లీడర్ పవర్ స్టార్. యా, దిస్ ఇస్ ఫర్ హిమ్. అండ్ సరే, ఏదో ఇంకోటి మర్చిపోయాడంట. ఓకే, దా మర్చిపోలేదు, బట్ యా
లైక్